హలో అన్న. హాయ్ చిన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. బాగున్నావు అన్న? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చిన్న. ఫిజికల్, మెడికల్ అండ్ గ్రౌండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా సిఎస్ఎఫ్ డిహెచ్ఈఎల్ గ్రౌండింగ్స్ అయితే మాత్రం నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో అక్కడ ప్రాసెస్ ఎలా జరిగింది, నువ్వు నీకు ఎప్పుడు డేట్ ఇచ్చారు, ఎలా వెళ్ళేవి, అక్కడ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ షేర్ చేసుకుంటారా? షూర్ అన్న. ఎస్. సో అన్న, నాది మండే, అంటే September 30 మండే అన్న నాది ఈవెంట్. ఓకే. రిపోర్టింగ్ టైం 5కి. సో నేను 5 కల్లా అంటే 4కి వెళ్ళాను. సో 5 కల్లా సిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చారు. అందరికి అంటే మా ప్రెసెంట్ 58 మెంబర్స్ వచ్చారన్న ఆ రోజు అటెండెన్స్ 100కి. సో 58 మెంబర్స్కి అందరికి లైన్లో నిల్చొని పెట్టి ఆధార్ కార్డుని నెక్స్ట్ అడ్మిట్ కార్డు తీసుకున్నారన్న. తీసుకొని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని లోపలికి అలౌ చేశారన్న. అలౌ చేశాక అక్కడ ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అది కూడా ఒకసారి షేర్ చేసుకుంటే, ఎందుకంటే చాలా మంది ఏంటంటే అక్కడ రూములు దొరుకుతాయా లేకపోతే ఎక్కడ స్టే ఉండాలి అనేది అడుగుతున్నారు. సో అది కూడా క్లియర్ అయిపోతుంది. అన్న, దగ్గరలో అయితే రూమ్స్ ఏం లేవన్న. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే రూమ్స్ ఉంటాయన్న. ఓకే. నెక్స్ట్ అంటే ఎలా వెళ్ళాలి అంటే నేనైతే ర్యాపిడో ద్వారా వెళ్ళానన్న. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా? ర్యాపిడో ఉంటుంది అన్న, 24 hours ఉంటుంది అన్న. అక్కడికి బస్సెస్ కానీ ఆటోస్ కానీ అంటే డైరెక్ట్గా అంటే ర్యాపిడో బుక్ చేసుకుంటే వెళ్తాయి కానీ నార్మల్గా అయితే ఏమి వెళ్ళవు అన్నట్టు సైడ్. అదంతా జంగిల్ ఏరియా అన్న, పెద్ద అడవి. అవును. నెక్స్ట్ రన్నింగ్ చేసేటప్పుడు కూడా మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్న. చుట్టూ చెట్లే అన్న. అవునా? ఓకే. అస్సలు చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటది. సో లోపలికి అలౌ చేశారన్న. సిగ్నేచర్ ఇవన్నీ తీసుకొని 2 బ్యాచ్లుగా డివైడ్ చేశారన్న. Table 1, Table 2. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అపెండిక్స్ ఫామ్ అని ఇచ్చారు, B1. అందులో మన నేమ్, నెక్స్ట్ రోల్ నెంబర్, మేల్ ఫీమేల్, నెక్స్ట్ నక్సల్కి చెందిన వాడు, సిగ్నేచర్. 3 ఫామ్స్ లో కూడా అది ఒకే డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఫిల్ చేసి వెళ్ళాలన్న. ఒక ఫోటో పేస్ట్ చేయాలన్న దానిపైన. సో నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ హైట్ దగ్గరికి పట్టుకొని వెళ్ళారన్న. చెస్ట్ హైట్ దగ్గరికి పట్టుకొని వెళ్ళారు. సో హైట్ చెస్ట్ లో మేమైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 అన్న. మిగతా 55 మెంబర్స్ కదా, 55 మెంబర్స్ లోని 8 మెంబర్స్ పోయారన్న చెస్ట్ హైట్ లోని. ఓకే. 8 మెంబర్స్ పోయారు 55 లో. అంటే 47 మెంబర్స్ ఉన్నాం కదన్న. ఆ 8 మెంబర్స్ కూడా 2 ఛాన్స్ ఇచ్చారన్న. ఫస్ట్ అంటే కమాండో కంటే కొద్దిగా ఆఫీసర్స్ 3 stars ఉన్న వాళ్ళు చెక్ చేశారన్న మాకు చెస్ట్ కూడా అంటే నిప్పుల పైన కొంచెం కిందకి పెట్టి బాగానే చూస్తున్నారన్న. చెస్ట్ మనకి ఇన్ కేస్ లేకపోయినా సరే ఛాన్స్ ఇస్తున్నారు. అక్కడ ఒక ఛాన్స్ ఇస్తున్నారు. మరీ ఎక్కువ లేకపోతే బయట అంటే పక్కకు పెట్టి మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైము మళ్ళీ వాళ్ళకి చూస్తున్నారన్న. 8 మెంబర్స్ చూసారు. మళ్ళీ రీచెక్ చేసి 8 మెంబర్స్ చూస్తే కమాండెంట్ చూసారు. నెక్స్ట్ టైం ఆఫీసర్ డైరెక్ట్ వాళ్ళే వచ్చి చూసారు. అందులో అంటే 8 మెంబర్స్ లో ఒకరికే సెలెక్ట్ చేశారు అన్న. అంటే మాక్సిమం తీసుకున్నట్టుకే చూస్తున్నారు. బట్ వాళ్ళు మరీ డిస్క్వాలిఫై చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవునవునన్న. మరీ 1 చెస్ట్ లో అయితే మరీ 3, 4 సన్నంగా ఉన్నారులే అన్న. మరి లేదు వాళ్ళకి. సో మరి వాళ్ళు ఏం చేయలేరు. సో చెస్ట్ హైట్ అయిపోయాక మా దాంట్లో అయితే 7 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు. ఓకే. సో 48 మెంబర్స్ కి ట్రాక్ పైన నిల్చొని పెట్టాడు అన్న. 8:15కి రన్నింగ్ విడిచిపెట్టాడు అన్న. ఒకే బ్యాచ్ అన్న. టోటల్ 48 మెంబర్స్ కి ఒకే బ్యాచ్. ఓకే. ఒకే బ్యాచ్. సో 8:15కి విడిచిపెట్టాడు అన్న. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు అన్న. అంటే ఫ్రాడ్ ఏది చేయకూడదు, అది ఏవేవో కొన్ని డ్రగ్స్ యూస్ చేయకూడదు. ముందు అంటే 24 minutes కదా, మీరు ముందు అంటే కొద్దిగా రోడ్ బానే ఉంటది, నాకైతే బాగానే అనిపించింది. కాకపోతే ఆ సార్ ఏం చెప్పారంటే ముందు అంటే మా ముందు బ్యాచ్ వీళ్ళందరూ ముందు లాగేస్తున్నారంట. అంటే వచ్చేటప్పుడు ఫినిషింగ్ చేయలేక చాలా మంది ఆగిపోతున్నారు. 24 minutes ఇచ్చారు. రేస్ 24 minutes లో కంప్లీట్ చేయండి. మీరు ముందు వచ్చినా మీకేం మార్క్స్ కానీ ఏమి ఇవ్వము, వెనకొచ్చినా డిస్క్వాలిఫై చేస్తాం. సో స్లోగా మంచిగా అయ్యండి, చాలా ఇన్స్ట్రక్షన్స్ చాలా చెప్పారన్న. సో 8:15 స్టార్ట్ చేశారు రేస్ ని, వెళ్ళామన్నా. సో 48 మెంబర్స్ లో 27 మెంబర్స్ క్వాలిఫై అయ్యారన్న. ఓకే. సో నీ ప్రాక్టీస్ టైమింగ్ అండ్ అక్కడ ఎలా పడ్డది డిఫరెన్స్? సేమ్ అన్న, నాదైతే సేమ్ పడింది అన్న. నాది ప్రాక్టీస్ టైమింగ్ 21:30 seconds పడింది అన్న. అక్కడ 21-25 seconds అలా పడింది అన్న. నేను సెకండ్ వచ్చానన్న. నాకంటే ఒక ముందు ఒక అబ్బాయి వచ్చాడన్న. వాడు 21కి వచ్చాడన్న. సో రన్నింగ్ అయితే అదే 27 మెంబర్స్ అయ్యారన్న. మిగతా వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయ్యారన్న నియర్లీ 22 అలా. నెక్స్ట్ అదే రన్నింగ్ అయిపోయాక
నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్న. ఓకే. 4 ఆఫీసర్స్ ఉన్నారు. మాది ఫాస్ట్ విత్ ఇన్ 2 ఆర్ 1.5 అవర్లో అయిపోయిందన్న. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫస్ట్ అన్న ఆధార్ కార్డ్ అన్న, 10th మెమో అన్న, నెక్స్ట్ ఇది ఓబీసీ అన్న, ఓకే. డొమిషియల్ అనెక్సరీ, ఈ 5 డాక్యుమెంట్స్ అన్న మాకు అడిగారు. ఒరిజినల్స్ పట్టుకుని వెళ్ళాలి, సెట్ ఆఫ్ జిరాక్స్ పట్టుకుని వెళ్ళాలన్న. సో ఓబీసీ లాస్ట్ 2 years పర్లేదా, వెనకాల ఉన్నా పర్లేదా, లేటెస్ట్ చూస్తున్నారా? అంటే ఓబీసీ అంటే ఓల్డ్ అయినా పర్లేదు, లేటెస్ట్ కూడా తీసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారన్న. మా దాంట్లో డాక్యుమెంటేషన్లో అయితే ఎవ్వరికి ఏమనలేదన్న, అంటే అందరూ ఓకే చేశారన్న. ఇది పట్టుకొని వస్తారు, ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి అందరూ మిస్టేక్ ఏం చేయలేదు. ఎవరికి ఏంటి రెస్ట్రిక్ట్ చేసి అంటే ఎవరైతే డిస్క్వాలిఫై అవ్వలేదన్న డాక్యుమెంటేషన్ లో. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు 5 days కానీ 4 days కానీ ఇస్తున్నారన్న. మా బ్యాచ్ లో అయితే మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఏంటన్నా? ఎనెక్సరీ తీసుకుని వెళ్ళాలి, డొమిషియల్ కూడా అన్న. మెయిన్ విత్ సైన్స్, ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళందరూ సైన్స్ ఇవన్నీ ఉండాలన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. సో డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిపోయిందన్న. మాకు 2 tables గా డివైడ్ చేశాను అన్నాను కదా. సో టేబుల్ 1 వాళ్ళు ఫస్ట్ చూసారు, వాళ్ళకి డాక్యుమెంటేషన్ అయిపోయాక టెస్ట్లకు పట్టుకుని వెళ్ళారన్న. వేరే హాస్పిటల్కి పట్టుకుని వెళ్ళారు వ్యాన్ మీద. సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారులే, 2 వస్తారు మనతోనే. సో టెస్ట్లు ఏంటంటే యూరిన్ టెస్ట్ అన్న, బ్లడ్ టెస్ట్ అన్న, నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే అన్న, ఈ 3 అన్న. ఓకే. సో వాళ్ళు అయిపోయాక మళ్ళీ మాకు పట్టుకొని వెళ్ళారన్న హాస్పిటల్కి. మాకు సేమ్ అవే చేశారన్న. సో అందరం వచ్చేసాం. అందరం వచ్చేసి సో అంత ప్రాసెస్ అయ్యేసరికి 3:30 అలా అయ్యిందన్న. సో విడిచిపెట్టేశారన్న. చెస్ట్ నెంబర్స్ వాళ్ళు తీసుకున్నారు. మధ్యలో రన్నింగ్ అయ్యాక స్నాక్స్ కూడా ఇచ్చారన్న, వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది కూడా ఇచ్చారు, పులిహోర ఇవి ఇచ్చారన్న మనీకేని. సో 3:30కి విడిచిపెట్టేశారన్న. మార్నింగ్ 8కి రిపోర్టింగ్ టైం ఇచ్చారన్న. నెక్స్ట్ డే మండే, అంటే సారీ ట్యూస్డే మెడికల్కి, అంటే బాడీ చెకప్. సో 8 కల్లా వెళ్ళాం కానీ అంటే ఆ ట్యూస్డే రన్నింగ్ వాళ్ళు రన్నింగ్ కంప్లీట్ అయ్యాక లోపలికి మాకు అలౌ చేశారన్న. ట్యూస్డే ఆ రన్నింగ్ వాళ్ళు కూడా 50 members వచ్చారన్న, 52 members వచ్చారన్న. ఓకే. సో పర్సంటేజ్ అంటే 100 members కి 50 వస్తున్నారన్న. అవునవును, యావరేజ్ యాక్టివిటీస్ మాత్రం 40% ఉంటున్నారు, పక్కా ఉంటున్నారన్న. సో మాది మెడికల్, మేము 9:30కి అలా వెళ్ళామన్న లోపలికి. డాక్టర్ 10కి వచ్చారన్న. సో 10కి వచ్చాక ఇంకా వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారన్న. ప్రతి ఒక్క డాక్టర్ కి 10 members ఇచ్చారన్న. మేము 27 కాల్స్ అయ్యాము, 3 ex సర్వీస్ మ్యాన్లు కదా. సో కరెక్ట్ గా 10 members ఇచ్చారన్న. ఓకే. ఇచ్చాక అక్కడ ఒక అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, అవన్నీ నీట్ గా నింపాలన్న. మన నేమ్ ఇవన్నీ నింపేసిన తర్వాత డాక్టర్ 5 members తీసుకొని, అంటే ఫస్ట్ 5 members, సెకండ్ 5 members అలా చూసి, మెడికల్ కూడా అంత స్ట్రిక్ట్ ఏం లేదన్న. నువ్వు రన్నింగ్ కొట్టావు అనుకో మెడికల్ కూడా అయిపోయినట్టే అన్న. నెక్స్ట్ పారామీటర్స్ లో అటు ఇటు ఉంటే మాత్రం డాక్టర్స్ కూడా ఏం చేయలేరు, బట్ మాత్రం డెఫినెట్లీ మాక్సిమం తీసుకున్నట్టుకే చూస్తున్నారన్న. అంత భయపడాల్సింది ఏం లేదన్న, జస్ట్ నార్మల్ గా వెళ్ళి అలా ఉంటే చాలు. సో అన్న నెక్స్ట్ ఏంటంటే చెకప్ చేశారన్న. ఎలా స్టార్ట్ చేశారంటే టాప్ టు బాటమా, ఈఎన్టీయా, ఫస్ట్ ఏం స్టార్ట్ చేశారు? ఫస్ట్ అయితే ఈఎన్టీ అంటే టాప్ టు బాటమే చేశారన్న. ఓకే. ఓకే. నాక్నీ, ఫ్లాట్ ఫుట్, వెరికోస్ వెయిన్స్, నాక్నీ అన్ని చూసారన్న. మా దాంట్లో అయితే ఎవరు అంటే డైరెక్ట్ గా డిస్క్వాలిఫై చేయరన్న, ఏదైనా సరే అన్ఫిట్ రాస్తారన్న. డిస్క్వాలిఫై చేయడానికి ఛాన్స్ లేదన్న. అవునవును, ఎంత ప్రాబ్లం అయినా సరే రీమెడికల్ రాస్తారు. రీమెడికల్ లో ఆఫీసర్ ఆథరైజేషన్ ఉంటుంది అనమాట డైరెక్ట్. అవునన్న. సో మా దాంట్లో అంటే అంతే అన్న, డైలీ ప్రాసెస్ అని. ఏంటి కళ్ళు నుంచి నోస్, ఏమైనా ఆపరేషన్స్ సర్జరీస్ ఏమైనా జరిగాయి, నోస్, ఇయర్స్, బాడీస్, ఫింగర్స్ ఇవన్నీ చూసాను. ఎలా ఉంది సిఎస్ఎఫ్ బిహెచ్ఎల్ దాంట్లో? ఐచార్ట్ ఏంటి అంత అలాగా ఏంటి? ఆల్ఫాబెట్స్, నెంబర్స్? ఆల్ఫాబెట్స్ ఉన్నాయన్న, నెంబర్స్ ఉన్నాయన్న. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ దగ్గర అక్కడ కూడా చిన్న ఐ చార్ట్, నెక్స్ట్ మాకు ఒక పారాగ్రాఫ్ చదవమన్నారన్న. పారాగ్రాఫ్ చదివిన తర్వాత అక్కడ అంటే స్పెల్లింగ్స్ చదవమన్నారన్న. నెక్స్ట్ అక్కడే కలర్స్ కొన్ని లైక్ బాటిల్ ఏవో సంథింగ్ థింగ్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ ఇవన్నీ అడిగారు. నెక్స్ట్ నెంబర్స్ కూడా అడిగారు. కొన్ని నెంబర్లు లేనివి కూడా ఉంటాయన్న. కన్ఫ్యూజ్ అయ్యి గాబరయ్యి ఏదో ఉంది అని చెప్పకూడదన్న, నెంబర్ లేదనే చెప్పాలన్న. నెక్స్ట్ వే అడిగారన్న, వే చెప్పామన్నా. అదే అన్న కలర్ బ్లైండ్నెస్ గురించి అంటే. నెక్స్ట్ మాక్సిమం బాడీ దాంట్లో ఎవరు రిజెక్ట్ చేయలేదన్న. మా దాంట్లో 30 members కి అంటే 3 డాక్టర్లు 30 members కి 10 నుంచి 12 వరకు అంటే యూరిన్ ప్రాబ్లం అన్న, అంటే ఐరన్ కంటెంట్ ఏదో ఎక్కువైపోయింది ఏదో సంథింగ్ అలా రీమెడికల్ రాశారన్న. అంటే వాటర్ తాగితే మాక్సిమం వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. వీడియోస్ కూడా నువ్వు చూసినట్లయితే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, యూరిన్ టెస్ట్ మనకు చాలా డిస్క్వాలిఫై
ఆ, మనం లైట్ తీసుకుంటాం అనమాట. కొబ్బరి నీళ్ళు, డీహైడ్రేషన్, మనకి మంచి ఆ, హైడ్రేట్ బాడీ. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ నేను నోటిఫికేషన్ రిలీజ్ నుంచి ఎప్పటి నుంచి చెప్తాను. రేపు పొద్దున క్యాండిడేట్స్ కూడా ఈ కాల్ అందరూ వింటారు కాబట్టి వాళ్ళకి కూడా అది చెప్తాను. ఆ, వారానికి ఒకసారి 1 లీటర్ కోకోనట్ వాటర్ అయినా తీసుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి. బటర్ మిల్క్ అవన్నీ తాగి, అలా అని మరీ రొంప వచ్చినట్టు తాగకూడదు. ఆ, అవునన్న. జస్ట్ మామూలుగా అలా మెయింటైన్ చేసుకొని హైడ్రేటెడ్ గా ఉండాలి. యూరిన్ టెస్ట్కి వెళ్ళే ముందు అయితే మాత్రం 1 to 2 లీటర్స్ వాటర్ తాగితే మాత్రం ఈజీగా అయిపోద్ది అన్న. అంతే అంతే. సో అన్న అది అయ్యిందన్న. సో నెక్స్ట్ అంటే బాడీ చెకప్ అని చేశారన్న. డాక్టర్ అన్ని పట్టుకొని 2 ఉన్నాయా లేదా, ముందుకి టెస్ట్స్ ఇవన్నీ చూసారన్న. సో పైల్స్ ఉన్నాయా లేదా చూసారు, ఒంగని పెట్టి తగ్గించారు, అన్ని చూసారన్న. ఎక్కడో ఏదో డౌట్ వస్తే ఏదో స్కేల్ పెట్టి ఇలా హ్యాండ్ బెండ్స్ కానీ ఇవన్నీ చూస్తున్నారు. జస్ట్ నార్మల్ గా అన్న, అలాగా అంటే ఈవెన్ మనకు టచ్ చేయకుండా అలాగా పై పైన చూస్తున్నారు. మెడికల్ అయితే అంత స్ట్రిక్ట్ ఏం లేదు. సో మెడికల్ అయిన తర్వాత మాకు మెడికల్ అంతా చెకప్ ఇవన్నీ అయ్యేసరికి 2 అయ్యిందన్న. డాక్టర్ ఆ రిపోర్ట్స్ మాకు టెస్టులు చేశాను అన్నాగా, ఆ రిపోర్ట్స్ ఇవన్నీ చూసుకొని డాక్టర్ ఏవో అంటే అన్ని డాక్టర్ మాకు చెక్ చేశారుగా. మా దాంట్లో మా 10 మెంబర్స్ లో ఒకటికి టాటోస్ ఉన్నాయన్న. టాటోస్ రిమూవ్ చేశాడు కానీ మచ్చల్లాగా ఉన్నాయన్న. సో వాడికి రీమెడికల్ రాశాడన్న. నెక్స్ట్ ఇంకొకటికి చెస్ట్ ఎక్స్రేలో ఏదో ప్రాబ్లం ఉందని వాడికి రీమెడికల్ రాశాడన్న. సో టోటల్ మీ 30 మెంబర్స్ లో ఎన్ని మంది మెడికల్ ఫిట్ డైరెక్ట్ ఫిట్ 12 మంది అయ్యామన్న. ఓకే, మిగతా వాళ్ళందరికీ రీమెడికలే అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అది అయిన తర్వాత అంతే అన్న. డైరెక్ట్ ఫిట్ 12 మంది, మిగతా 18 మంది. ఈ రోజు హాలిడే కదన్న. డేట్ ఎప్పుడు ఇచ్చారు సార్ రీమెడికల్ వాళ్ళకి? రీమెడికల్ ఈ రోజు October 2 కదన్న. సో హాలిడే October 3 అంటే వాళ్ళు అటెండ్ అవ్వాలి రీమెడికల్ కి. వెంటనే October 4 రిజల్ట్స్ వస్తాయి అన్న. ఓకే ఓకే. బట్ నైస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అసలు అంటే విహెచ్ఎల్ గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది ఛానల్స్ ఎవరు అప్డేట్ చేయలేదు. సో ప్రోయాక్టివ్ గా కాల్ చేసి నా వల్ల ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నావు చూడు, అది చాలా మంచి థింకింగ్ అనమాట. మన వల్ల చాలా మందికి నీ కాల్ వల్ల ఇప్పుడు చూడు చాలా మందికి తెలుస్తుంది, చాలా మందికి టెన్షన్ ఫ్రీ అవుతారు అనమాట. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్రోయాక్టివ్ గా నాకు కాల్ చేసి చెప్పినందుకు. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఒక చిన్న సజెషన్ అన్న. ఇప్పుడు బార్డర్ లో మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఏం భయపడవసరం లేదన్న. అంటే చాలా మంది అంటే బార్డర్ లో ఉన్నాను కదా నేను రాను, అంటే ఈవెంట్ కి వెళ్ళను, అంటే ఎందుకు నాకు ఎలాగో రాదులే అలా అనుకున్న వాళ్ళు అయితే తప్పు అన్న. ఈవెంట్ కి అయితే వెళ్ళాలన్న. ఎందుకంటే మనకి ఛాన్సెస్ ఉంటున్నాయి. 50 మెంబర్స్ వస్తున్నారు, 50 మెంబర్స్ రావట్లేదు. ఆ 50 మెంబర్స్ లో కూడా 20 to 30 వరకే క్వాలిఫై అవుతున్నారు. సో మనకి ఛాన్సెస్ ఉన్నాయి బార్డర్ లో ఉన్న వాళ్ళకి. సో నేను చెప్పేది ఏంటంటే బార్డర్ లో ఉన్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఈవెంట్ కి వెళ్ళి క్లియర్ చేస్తే మంచిదన్న. అవును అవునవును. ఈవెన్ మనం కాదు, నేను లాస్ట్ 5 రిక్రూట్మెంట్స్ నుంచి నేను చూస్తున్నాను కదా, చాలా మంది ఏంటంటే అన్న నాకు 1 మార్కే ఎక్కువ వచ్చిందన్న, నేను వెళ్ళాలా వద్దా అనే క్వశ్చన్ కమెంట్స్ నాకు చాలా వచ్చాయి అనమాట. నేను క్యాండిడేట్స్ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఈ కాల్ నా పాయింట్ గుర్తు చేసావు కాబట్టి, 1 మార్క్ ఉండని 0.5 మార్క్ ఉండని, మనం బాగా చదివినోడు ఎప్పుడు ఫిజికల్ కరెక్ట్ గా వేసేస్తాడని చెప్పలేం. ఏదో ఏంటంటే ఆబ్సెంటీస్ ఉంటారు, మెడికల్ లో అన్ఫిట్ అయిన వాళ్ళు ఉంటారు. మనకి అలాంటిటప్పుడు ఎన్ని మెడికల్ లో అన్ఫిట్ అయ్యి రన్నింగ్ లో పోయిన వాళ్ళు, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కానీ రన్నింగ్ లో పోతే తక్కువ మార్క్స్ జాబ్ కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది. అలాంటి నక్సల్ డిస్ట్రిక్ట్, జనరల్ డిస్ట్రిక్ట్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆబ్సెంటీస్, డిస్క్వాలిఫై మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ రేషియో ఎక్కువ ఉంటే మాత్రం 0.5 మార్క్స్ ఉన్నోడు కూడా జాబ్ వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి ప్రీవియస్ రిక్రూట్మెంట్స్. సో వెరీ నైస్ అన్న, మంచి పాయింట్ అయితే మాత్రం డిస్కస్ చేస్తావు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నీ టైం తీసుకొని నాకు ప్రొయాక్టివ్ గా కాల్ చేసినందుకు. సో మన ఛానల్ అనుకున్నాయి నీకు మనకి ద బెస్ట్ ఛానల్ అన్న. నీ ఛానల్ నేను ఫాలో అయ్యి నియర్లీ 1.5-2 years అవుతుందన్న. డిఫెన్స్ పరంగా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తావన్నా. చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కూడా చాలా యూజ్ అవుద్ది అన్న నీ ఛానల్ ఫాలో అయితే. ద బెస్ట్ ఛానల్ అని చెప్పొచ్చు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో రేపు మీరు కూడా చాలా ఈకో ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అన్ని షేర్ చేసుకుంటారు, వెంటనే రియాక్ట్ అవుతారు ఏ డౌట్స్ కానీ ఏమైనా అడిగినా. అవును, ఒక బ్రదర్ లా చాలా సపోర్ట్ కూడా చేస్తారన్న, మోటివేట్ చేస్తారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్. సో రేపు వచ్చే మీ ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదన్న, జస్ట్ మనం అంటే ఊర్లో ఎలా ప్రాక్టీస్ చేసి ఎలా ఉంటాం ఇక్కడ కూడా అలా వచ్చి అలాగే ప్రాక్టీస్ చేసి అంటే వేసేయాలన్న. టెన్షన్ ఏం తీసుకోకూడదన్న. అవును, ఈజీ అన్న, అంత టఫ్ ఏం లేదన్న. ప్రాక్టీస్ ఉంటే రన్నింగ్ అయిపోద్ది అన్న. మెడికల్ ఇంకా రన్నింగ్ నువ్వు క్వాలిఫై అయితే చాలన్న, మెడికల్ కూడా అయిపోద్ది అన్న. మెడికల్ లో ఎవరికి డిస్క్వాలిఫై చేయట్లేదు. సింపుల్ గా టెన్షన్ పడకుండా హ్యాపీగా మనం ఎలా అంతే అన్న, ఫ్రీగా వెళ్ళి అలా ఆరామ్సే వెళ్ళి వచ్చేయడమే అన్న. వెరీ గుడ్. నైస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అన్న.